వెల్కమ్ టు పూరాలోకల్. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం ముస్తాబైంది. ముందు సీతారాముల కళ్యాణోత్సవం, ఆ తర్వాత జరిగే శ్రీరామ మహాపట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరగనుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. గత ఏడాదిలానే కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండవేడి నుంచి భక్తులు సేద తీరేందుకు పొగమంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పలుచోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం 3 లక్షల లడ్డూలు, 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేయించారు. భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి 400 బస్సులను నడుపుతున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. శుక్రవారం ఉదయం 10:30 తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. శనివారం మిథిలా స్టేడియంలోనే కళ్యాణ సీతారామచంద్ర స్వామికి మహాపట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు.